శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ మోడల్ ఛానల్. జూలై 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ సంబంధ బాంధవ్యాలు, ప్రాపర్టీ సంబంధం, న్యాయపరమైన విషయాలు, డైవోర్స్ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకి, అదేవిధంగా ఈ యొక్క కార్యాలయంలో ఏ విధంగా విజయం పొందుతారు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకర రాశికి అధిపతి శనిశ్చరుడు. శని మకరంలో ఉత్తర శ్రవణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున మకర రాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతాయండి. సో రాశాధిపతి శనిశ్చరుడు ఈ మాసమంతా మీనంలో ఉంటారు. కాకపోతే మేజర్ మార్పు ఏంటంటే 13 జూలై నుండి ఆయన వక్రీకరిస్తున్నారు. మీనంలో వక్రీకరించిన గ్రహము వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది. అంటే 2వ స్థానం ఫలితం, 3వ స్థానం ఫలితం ఇస్తుంది. ఆ రకంగా మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తృతీయ వ్యయాధిపతి గురుగ్రహము ఈ మాసం అంతా కూడా 6వ స్థానంలో మిథునంలో ఉంటారు. మరి చతుర్థ లాభాధిపతి ఈ యొక్క కుజుడు 27వ తారీఖు జూలై వరకు కూడా కేతుతో కలిసి అష్టమ స్థానంలో ఉంటారు. అంగారక యోగం, విస్ఫోటక యోగం అని చెప్తూ ఉంటాం ఈ కాంబినేషన్ని. 28 నుండి ఆయన కుజుడు ఈ యొక్క కన్యా రాశికి 9వ స్థానానికి రాబోతున్నారండి. మరి పంచమ దశమాధిపతి యోగకారకుడు ఈ యొక్క మకర రాశి మరియు మకర లగ్నం వారికి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు ఏంటంటే 26వ తారీఖు వరకు కంఫర్టబుల్గా తన వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటారండి. 27వ తారీఖు నుండి ఆయన మిథున రాశికి వెళ్ళబోతున్నారు, 6వ స్థానానికి. రాహు మీకు ధనస్థానంలో ఉన్నారు, కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు, 8వ స్థానంలో. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి పర్వాలేదండి, పెద్దగా ఎక్సలెంట్ సూపర్ అని చెప్పడానికి లేదు. ద్వితీయంలో రాహు ఉన్నారు. సో శని వక్రీకరించి ద్వితీయానికి టచ్ చేస్తున్నారు. గతంలో తీసుకున్న ఆర్థిక పరమైన విషయాలు వాటిని రివ్యూ చేసుకోవడానికి, సెటరైట్ చేసుకోవడానికి కోసం ఇది మంచి పీరియడ్ అండి. జూలై 13 తర్వాత. సో రాంగ్ డెసిషన్స్ కావచ్చు, ఏదైనా వేగంగా తీసుకున్న నిర్ణయాలు ఉండొచ్చు అనాలోచితంగా, అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పంచమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో 26 జూలై వరకు ఉన్నారు కాబట్టి ఏదైనా అప్పు ఇచ్చి ఉంటే వచ్చే ప్రాసెస్లో ఎలాంటి శత్రుత్వం ఉండదు, గొడవ లేకుండా హ్యాపీగా 26 లోపల మీరు కనుక పర్సూ చేసుకోకపోతే, మీకు పర్సూ చేసుకోగలిగితే మాత్రం డబ్బులు వస్తాయని చెప్పాలి. మరి శుభ కార్యక్రమాల గురించి కూడా ఖర్చు అనేది కనపడుతూ ఉందండి. ఆరోగ్యం, అనారోగ్యం. ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజుడు మరియు కేతువు అంగారక స్థితి ఫామ్ చేసి 8వ స్థానంలో ఉన్నారు. వారు అష్టమం అంటే ది లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ కదా, ఆరోగ్య సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుందండి. కొత్త వ్యాధులు కూడా చిన్న కొత్త వ్యాధులు గుర్తింపబడే అవకాశం ఉంది. వర్రీ కావాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా బీ కాన్ఫిడెంట్. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. మీకు ఏజ్ నడిచిన అయిపోయింది కాదనట్లేదు. శని ఒక్కరి నుంచి మళ్ళీ ద్వితీయాన్ని టచ్ చేస్తున్నారు. సో గ్రహస్థితులను బట్టి ఇవి కూడా ఫలితాలు ఉంటాయండి. కాబట్టి ఇందులో ఎలా ఉందో ఆ పరంగా మీరు కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలంతే. సో కొత్త వ్యాధులు గుర్తింపబడే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఈ సమయంలో మంచిది కాదు. చతుర్థాధిపతి కుజుడు అష్టంలో కేతుతో ఉన్నారు. సో కొంతమందికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కూడా దశలు అంతదశలు అనుకూలంగా లేకపోతే చిన్న ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బయటి ఆహారం తినకూడదు. సో బయటి ఆహారం తినడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అవాయిడ్ చేయండి. తప్పదు అనుకుంటే తప్ప చేయొచ్చు. అదేవిధంగా నడుము నొప్పి, కొంత నర్వ్ అంటే న్యూరలాజికల్ సంబంధం, బుధుడు వక్రీకరిస్తున్నాడు. అదేవిధంగా ఊపిరితిత్తులు ఇలాంటి విషయాల్లో కొంత గందరగోళం కావచ్చండి. సో వీటి విషయాల్లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వైద్యం సంప్రదించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వృద్ధుల ఆరోగ్యం, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పెద్దవారు ఉంటారో, వారి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాల్సిందే. మరి గృహిణుల విషయంలో ఏంటంటే బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో పెద్దవారి అనారోగ్య విషయంలో, వారికి సేవ చేసే విషయంలో వారు సహకరించకపోవడం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కాస్త మాట పట్టింపులు, చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి ప్రేమ సంబంధాల్లో చూస్తే పంచమాధిపతి శుక్రుడు పంచమంలోనే ఉన్నారు. శత్రువులు తగ్గుతారు, ప్రేమలో శత్రుత్వం తగ్గుతుంది. 5వ స్థానాధిపతి శుక్రుడు 26 వరకు ఓకే. 27వ తారీఖు నుండి 6వ స్థానానికి వెళ్ళినప్పుడు కొంత ఏదైనా వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా పదవుల నిమిత్తం కావచ్చు, వాట్ మేబీ ఫోకస్ అనేది తగ్గుతుంది మీ యొక్క బిజినెస్ వాళ్ళకి. చిన్న వ్యాపారాలు ఏంటంటే కొత్త అవకాశాలు లభిస్తాయండి. కాకపోతే ఈ మాసంలో ద్వితీయంలో రాహు ఉండటము, కుజకేతుల యొక్క దృష్టి కూడా మీకు ద్వితీయ స్థానం మీద పడుతూ ఉంటుంది. బుధుడు వక్రీకరిస్తున్నాడు. ఇవన్నీ గ్రహస్థులు కనుక కన్సిడర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
కొన్ని షాప్స్, కొన్ని వ్యాపార సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖాతాలు దయచేసి సరిగ్గా నిర్వహించుకోండి. మీ అకౌంట్స్ క్రిస్టల్ క్లియర్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి న్యాయ విషయాల గురించి తెలుసుకుంటే కనుక కుజుడు 9వ స్థానంలోకి వెళ్తారు నెలాఖరున 28వ తారీఖు నుండి. ఆ సమయంలో ఏంటంటే న్యాయమూర్తులు కఠినంగా వ్యవహరిస్తారండి. సో ఎక్కువగా అవకాశాలు మనకు పాజిటివ్గా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు మీ లాయర్ గారికి కానీ కోర్టుకు కానీ కరెక్ట్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్లో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. బుధుడు వక్రీకరించాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చదువుకొని తర్వాత సంతకం పెట్టి సబ్మిట్ చేయండి. మరి డైవోర్స్ కేసుల్లో కొంతమంది ఎవరైతే కనుక వైవాహిక జీవితంలో డైవర్స్ కేసులు నడుస్తూ ఉంటాయి, అలాంటి వారికి ఏంటంటే 8వ స్థానంలో కుజకేతుల యొక్క స్థితి ఉండటం వల్ల అంగారక యోగం వల్ల ఏంటంటే గొడవలు పెరుగుతాయి తప్ప కాస్త తగ్గే అవకాశం తక్కువగా ఉంది. సో మీరు అగ్రెసివ్గా ముందుకు వెళ్తే కనుక నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి. కొంత కాలాన్ని మనం పొడిగించుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందనంటే చతుర్థాధిపతి కుజుడు, చతుర్థము అంటే మాస్ పబ్లిక్, అష్టంలో ఉన్నాడు, కేతుతో ఉన్నాడు. స్కాండల్స్ భయం ఉంటుంది, తప్పుల్లో ఇరుక్కుంటాము అని భయం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ప్రతిపక్షం వారు కూడా తప్పుడు నిందాపూర్ణ మీ మీద వేసే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి మరియు మకర లగ్నం వారు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుందండి. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పని భారం పెరుగుతుంది. అదేవిధంగా గత తప్పుల నుండి మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఉన్నత ఉద్యోగాల నుంచి కొంచెం వేధింపు అనొచ్చు, లేకుంటే పని భారం అనవసరంగా ఒత్తిడి చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనా పబ్లిక్ సర్వీస్ చేయండి. సో అన్ని సర్దుకుంటాయండి. మన ప్రైవేట్ ఉద్యోగులకి ఏంటంటే ఐటీ కార్పొరేట్లో ఉంటారు కదా, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ముఖ్యంగా పోటీతత్వంతో వ్యవహరిస్తారు. మీ యొక్క సహోద్యోగులతో పోటీతో పనిచేస్తారు. మీ యొక్క ఇతర టీంలపై మీ యొక్క టీం విన్ అవుతుంది. ఎప్పుడు టీమ్గా ఉంటేనే మంచిదండి. టీమ్ TEAM టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ అనే కాన్సెప్ట్ మీరు రీచ్ చేస్తారు. దాని ద్వారా బాగుంటుంది. ఏది ఏమైనా కూడాను మేనేజ్మెంట్ నుంచి కొంచెం పని భారం, పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. గతంలో ఏదైనా దొరికిన తప్పుల గురించి మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఈ మాసంలో కనపడుతుంది. మరి చిన్న వ్యాపారాలకు ఎలా ఉంటుంది అంటే పోటీతత్వం తగ్గుతుంది. మీ పక్క షాపు, ఎదురు షాపు అలాంటి వారి నుంచి పోటీ తగ్గుతుంది. సో అక్కడికి వెళ్ళిన కస్టమర్లు కూడా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం మార్పు అయితే కనపడబోతుంది. మరి కార్పొరేట్ యజమానులకి అంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ స్థాపించారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. అలాంటి యజమానులకు ఎలాగా ఉంటుంది అంటే వారికి అంతర్గత పోటీ అనేది, అదేవిధంగా గందరగోళ పరిస్థితులు తగ్గుతాయండి. గతంలో ఉన్న ఇబ్బందులు అయితే ఉంటాయో ఇంటర్నల్గా తగ్గుతాయి. మీకు మీ యొక్క ఎంప్లాయీస్, మీ యొక్క ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చు. మరి కార్పొరేట్ యజమానులు చూసాము. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఏంటంటే ఎవరైతే కార్పొరేట్ సంస్థల్లో ఒక CEO స్థాయి ఇన్ఛార్జ్ లాంటి వారు ఏంటంటే సో ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇండస్ట్రీస్లో ఏదైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఫైర్ సంబంధించి కావచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ పేరుడు ఇలాంటి సంబంధాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి విద్యార్థులు చూస్తే స్టూడెంట్స్కి ఎక్సలెంట్గా ఉంది. పంచమాధిపతి పంచమంలో ఉన్నారు. మొదటి 3 వారాలు అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉన్నవారు కూడా బాగుంటుంది. వ్యయాధిపతి గురుడు కూడా 6వ స్థానంలో ఉన్నారు. సో స్టూడెంట్స్కి, పోటీ పరీక్షలో ఉన్న వారికి అంటే PG స్థాయి విద్య డబ్బో వాళ్ళకి బాగుంటుందండి. ఏదేమైనా కూడా ఆత్మవిశ్వాసం మీలో మెండుగా ఉంటుంది. పక్కింటి వారితోటి, అత్తమామలతోటి ఇలాంటి వారితో పాజిటివ్గానే మెలుగుతారని చెప్పవచ్చు. ఎక్సెప్ట్ ఇంట్లో ఎవరైనా కనుక ఓల్డ్ ఏజ్ అంటే మేము పెద్దవాళ్ళు ఉండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళతోటి ఉండడం, వాళ్ళకి సేవ విషయంలో కొంత మాట పట్టింపులు వస్తాయి. కానీ అదర్వైజ్ అలా లేని వారికి అయితే మాత్రం సో కుటుంబంలో కానీ పక్కన నైబర్స్తో కానీ పాజిటివ్గానే ఉంటుందని చెప్పవచ్చు. మరి రైతుల విషయంలో చూస్తే ముఖ్యంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. కాకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రాబోయే 1-2 మాసాలలో ఫలితాలు అధికంగా అందుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే సాఫ్ట్గా నార్మల్గానే ఉంటుంది చెప్పాలి. కళాకారులకు చూస్తే శుక్రుడు బలంగానే ఉన్నాడు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా మీకు బలంగా కనపడుతూ ఉంటుందండి. మీకు కనుక ఇంకా మకర రాశి వారికి సంబంధించి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు మకర రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వారి జన్మం ఎందుకు జరిగిందని నాకు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోని గమనించగలిగితే మీకు మంచి విషయాలు అవగతం అవుతాయి. రెమెడీ పరంగా చూసుకుంటే కుజుడు, కేతు అష్టమంలో ఉన్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం పఠనం చేయటం. సో మీకంటే ఎవరైతే యంగర్ సిబ్లింగ్స్ ఉండి ఉంటారో, చిన్నవారు ఉన్నవారికి అలాంటి వారికి సహాయ సహకారాలు అందించడం. మంగళవారం పూట కందులు, కుజుడి యొక్క ధాన్యం కందులు అండి, రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి దాన మంత్రంతో సో బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకున్న దానం అండి. ఊరికే ఫ్రీగా ఇస్తే వారు తీసుకున్న ఫలితం ఉండదు. సో ఇవ్వటము ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితే మాత్రం మనకు బాగుంటుంది. అదేవిధంగా బుధుడు వక్రీకరించాడు. ఆయన 6 మరియు 9వ స్థానాధిపతి. కాబట్టి లక్ భాగ్యం పెరగాలంటే ముఖ్యంగా బుధవారం రోజున
పశువులకి గడ్డి మేత లాంటిది పెట్టడం. పూర్ పీపుల్ ఎవరు స్టూడెంట్స్ ఉంటారో పట్ల బుధుడు స్టూడెంట్స్ ఇండికేట్ చేస్తారు. స్కూల్స్ ఓపెన్ అయినాయి, అలాంటి వారికి తోచినంత సహాయ సహకారాలు చేయండి, తప్పనిసరిగా పరిస్థితులు సెట్ అవుతాయని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.